హాయ్ ఫ్రెండ్స్, హిస్టరీ ఫైల్స్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం సముద్ర అడుగున దాగి ఉన్న ఒక రహస్యాన్ని పరిశీలిద్దాం. ఇది మానవ చరిత్రను మార్చేసే అవకాశం ఉంది, లేదా మనల్ని పూర్తిగా మోసం చేసే అవకాశం కూడా. ఆర్ యు రెడీ? లెట్స్ స్టార్ట్ ద వీడియో. 1996లో జపాన్లోని యోనగుని ద్వీపం సమీపంలో సుమారు 26 మీటర్ల లోతులో ఒక భారీ రరాతి నిర్మాణం కనుగొనబడింది. డైవర్ కిహచిరో అరటకే హ్యామర్ హెడ్ షార్క్లను గమనించడానికి సముద్రంలోకి వెళ్ళినప్పుడు దీన్ని గుర్తించాడు. ఆ సమయంలో యోనగుని ద్వీపం డైవింగ్ ప్రదేశంగా ప్రసిద్ధి చెందింది, కానీ ఈ కనుగొన్నది పూర్తిగా ఊహకు అందని విషయం. అరటకే దీనిని సముద్ర అడుగున మాచుపిచ్చు అని పిలిచాడు. తర్వాత ఇది యోనగుని మాన్మెంట్ లేదా కైటే ఇసేకి అని పిలువబడింది. ఈ నిర్మాణం ర్యూక్యూ దీవులలోని యోనగుని ద్వీపం సమీపంలో ఉంది, తైవాన్ నుంచి ఒక 100 కిలోమీటర్ల దూరంలో. దీని ప్రధాన భాగం దక్షిణ-దక్షిణపూర్వంగా ఉంది. దాని పరిమాణాలు సుమారు ఒక 100 మీటర్ల పొడవు, 60 మీటర్ల వెడల్పు, 25 మీటర్ల ఎత్తు. మొత్తం విస్తీర్ణం 45,000 చదరపు మీటర్లు. ఇది మియోసీన్ కాలానికి చెందిన ఇసుకరాయి మరియు మట్టిరాయితో రూపొందబడింది. ఇది 20 మిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడింది. స్పష్టమైన జామితీయ ఆకృతులు, మెట్లు, లంబకోణాలు, సమాంతర ముఖాలు, స్తంభాల వంటివి దీన్ని ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మార్చాయి. ఇది ప్రాచీన నాగరికత యొక్క నిదర్శనమా, లేదా ప్రకృతి మనతో ఆడుకుంటున్న మోసమా? ప్రొఫెసర్ మాసాకి కిమురా, ర్యూక్యూ యూనివర్సిటీ మెరైన్ జియాలజిస్ట్, దీన్ని మానవ నిర్మితమైన స్టెప్డ్ మోనోలిత్గా చూస్తారు. మొదట 10,000 సంవత్సరాల క్రితం నాటిదిగా అంచనా వేశారు. తర్వాత 2,000 నుంచి 3,000 సంవత్సరాల క్రితం నాటిదిగా మార్చారు. ఇది పిరమిడ్, కాసిల్లు, రోడ్లు, మాన్యుమెంట్లు, స్టేడియం, టెంపుల్స్, ట్రయంఫల్ ఆర్చ్ వంటివిగా కనిపిస్తుందని, చెక్కబడిన జంతు ఆకృతులు, పాత్రలు, పోస్ట్ హోల్స్ ఉన్నాయని వాదిస్తారు. దీన్ని జోమన్ ప్రజలు లేదా యమటై సంస్కృతికి చెందినదిగా లేదా మూ ఖండం అవశేషాలుగా చూస్తారు. గ్రాహం హాన్కాక్ వంటి వారు కూడా మానవ చేతివాటను సూచిస్తారు, ఫ్లాట్ సర్ఫేసెస్లో లూస్ రాళ్లు లేకపోవడం వంటివి. మరోవైపు భూ విజ్ఞాన శాస్త్రజ్ఞులు దీన్ని సహజ నిర్మాణంగా పరిగణిస్తారు. రాబర్ట్ షోచ్ వంటి వారు భూకంప ప్రవణ ప్రాంతంలో ఇసుకరాయి పొరలు సహజంగా ఫ్రాక్చర్ అయి ఎరోషన్, వెదరింగ్, సముద్రపు అలలు, గాలి కోత వల్ల రెక్టాంగులర్ ఆకారాలు, స్టెప్స్, జాయింట్స్ ఏర్పడతాయని చెబుతారు. యోనగుని ద్వీపంలోనే సన్నినుడై వంటి సారూప్య ల్యాండ్ ఫార్మేషన్లు ఉన్నాయి. మెట్లు సహజ దశలు మాత్రమే, డ్రాయింగ్స్ స్క్రాచ్లు, రోడ్లు రాక్ ఛానల్స్ అని వివరిస్తారు. జాన్ ఆంథోనీ వెస్ట్, వోల్ఫ్ విచ్మన్, తకయుకి ఓగటా వంటి వారి ఎక్స్పెడిషన్లు సహజ ప్రక్రియ లేనని నిర్ధారించాయి. టిండబానా, క్యూబ్ ర్యోఫురిషి వంటి సైట్లలో ఇలాంటివి సాధారణం. ప్రస్తుత శాస్త్రీయ సమాజంలో జియాలజికల్ సొసైటీ ఆఫ్ జపాన్, మెరైన్ జియాలజిస్ట్ ఎక్కువ మంది దీన్ని సహజ ఫార్మేషన్గానే భావిస్తున్నారు. భూకంపాలు, టెక్టానిక్ యాక్టివిటీ వల్ల ఏర్పడినది. జపాన్ సాంస్కృతిక ఏజెన్సీ దీన్ని సాంస్కృతిక అవశేషంగా గుర్తించలేదు. అయితే కొందరు సహజ ఆకృతిని ప్రాచీన మానవులు పవిత్ర స్థలంగా ఉపయోగించి ఉండవచ్చని, లేదా కొంత మార్పులు చేసి ఉండవచ్చని అంగీకరిస్తారు. చుట్టుపక్కల కొన్ని ఆర్టిఫాక్ట్స్ కనుగొనబడ్డాయి. ఇది జపాన్ అట్లాంటిస్ అని పిలువబడుతుంది. ము లేదా లెమూరియా ఖండాలతో ముడిపెడతారు, కానీ ఆ థియరీలు సూడో ఆర్కియాలజీగా పరిగణించబడతాయి. ఇది డైవింగ్ టూరిజం ప్రదేశంగా మారింది, కానీ స్ట్రాంగ్ కరెంట్స్ వల్ల ప్రమాదకరం. జపాన్ ప్రభుత్వం రక్షణ ఇవ్వడం లేదు. ఫ్రీ ఎక్స్ప్లోరేషన్ సాధ్యమే. చివరగా యోనగుని మాన్యుమెంట్ ప్రకృతి యొక్క అద్భుత శిల్పకళను మరియు మానవ చరిత్ర యొక్క లోతైన రహస్యాలను గుర్తు చేస్తుంది. మన పూర్వీకులు నిజంగా సృష్టించారా, లేక ప్రకృతి తన చేతేతులతో, సమయంతో, శక్తితో మనకు ఇచ్చిన అద్భుతమా? సముద్ర లోతులు ఇంకా ఎన్నో రహస్యాలను దాచి ఉన్నాయి. ఇప్పుడు మీరు ఏమనుకుంటున్నారు? మానవ నిర్మితమా లేక ప్రకృతి సృష్టియా? కామెంట్స్లో తప్పక చెప్పండి.
మరిన్ని అద్భుతమైన రహస్యాలు, చరిత్రలోని మిస్టరీ సత్యాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కండి. వీడియోను లైక్ చేయండి. మీ స్నేహితులతో షేర్ చేయండి. తదుపరి వీడియోలో మరో ఆశ్చర్యకరమైన రహస్యంతో కలుస్తాను. జై హింద్.